వెళ్ళిపోయారా మళ్ళీ సెల్యులార్ డేటా వైఫై అది నొక్కండి రామ్మోహన్ రావు గారు. సెల్ పోయి మళ్ళీ వెళ్ళిపోయారా వచ్చారా? రామ్మోహన్ రావు గారు మీరు నేర్చుకోండి వాళ్ళ దగ్గర సౌండ్ ఎలా వస్తుందో. ఏం రామ్మోహన్ రావు గారు వినబడుతోందా? రామ్మోహన్ రావు గారు ఓకే. వసంతలత మొదలెడతావా? ఇప్పుడు మీరు అది ఆపింది. ఇంట్లో అయితే ఇక్కడి నుంచి నా మాటలు డైరెక్ట్ వినగలరు కదా, రీసౌండ్ వస్తుంది. రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారికి అర్థమైందా? వాళ్ళ దగ్గర నేర్చుకోండి. వాళ్ళ వసంతలత వసంతలత ఫోన్ దగ్గర లేవా? ఫోన్ వినబట్టం లేదా? అనుపమ గారు చెప్పండి. మీరు వసంత చెప్పినట్టుగా హలో వసంతలత హలో నువ్వు మొదలు పెట్టు. వినిపిస్తున్నారా? మొదలు పెట్టు. ఓకే, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నీ టాపిక్ మళ్ళీ మాని అనీబ్సెంట్ గారు రాసిన వే టు సెల్ఫ్ నాలెడ్జ్ విషయాలు లక్ష్మి గారు చదివి వినిపించి మనకు వివరిస్తారు. వినిపిస్తోందా? వినిపిస్తున్నారు. ఓకే. మరి రామ్మోహన్ రావు గారు తెలిస్తే ఎవరు మాట్లాడటం లేదేంటి? రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు ఆయన మ్యూట్ లో ఉన్నారు కదండి. ఆ మ్యూట్ ఆఫ్ చేస్తే తప్ప గానీ అన్మ్యూట్ చేస్తే గానీ మాట రాదు అయింది. అన్మ్యూట్ చేసి మాట్లాడండి రామ్మోహన్ రావు గారు. అన్మ్యూట్ చేయండి, నేర్పండి బాబు. ఆ స్పీకర్ మీద ఇలా వేలుతో కొట్టమనండి. మీరు ఎక్కడైతే వైఫై సెల్యులార్ డేటా కొట్టారో అక్కడ దాని మీద ప్రెస్ టచ్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. మీ మ్యూట్ అని అన్మ్యూట్ అని రాసింది కదా, అక్కడ మాట్లాడడం అన్మ్యూట్ చేయడం నేర్పాలి ఆయన. స్పీకర్ లో ఉన్న చోట ఇలా వేలు మీద పెట్టమనండి అంతే. స్పీకర్ ఏదో తెలియాలి కదా. వీడియోలు స్పీకర్ రెండు ఉన్నాయి కదా పక్క పక్కన. ఆ వీడియో పక్కన ఉంది కదా, అది నొక్కండి. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు అన్మ్యూట్ చేశారు మీరు. రామ్మోహన్ రావు గారు ఆయన మాట్లాడమని చెప్పండి. అదే నేర్చుకోమని మీ దగ్గర ఇవాళ మీ దగ్గర నేర్చుకోమని చెప్తున్నాను. ఎవరు జాయిన్ అవ్వలేదండి? అందరూ జాయిన్ అయ్యారు. నేను ఇంకా మొదలెడుతున్నాను ఇప్పుడే. మరి ఎవరు ఫోటోలు కనబడతారు? ఎవరు? మేము వీడియోలో కాదు, ఆడియోలోనే ఉంటాం. ఆడియోలోనే ఉంటారా? ఓకే ఓకే, అలాగే. ఆయనకి చూడండి, ఆయనకి సౌండ్ ఎలా రావాలో నేర్పండి. అలాగే ఇవాళ బాగా నేర్పండి. మ్యూట్ అన్మ్యూట్ అన్ని నేర్పండి. ఓకే, అలాగే మొదలు పెడదాం. ఆడియో ఏం రాదన్నమాట, ఆడియో వస్తుందన్నమాట, వీడియో రాదు. అంటే వీడియోలోకి వస్తే రావచ్చు, కానీ మేమందరం ఏంటంటే మాకు నెట్ అవసరం కదా, ఆడియోలోనే వింటున్నాం. సరే. HPV writes that altruism is an integral part of self-development. అంటే నిన్న అంతవరకు ఆపేం కదా. హెచ్పిబి గారు ఏం చెప్తున్నారు? హెచ్పిబి అంటే హెచ్పి బ్లవైట్స్ కి అందరినీ ప్రేమించడం అన్నది సమైక్యమైనటువంటి భాగం. మన అభివృద్ధికి అంతటినీ ప్రేమించడం. ఆల్ట్రూయిజం మీన్స్ లవింగ్ ఎవ్రీథింగ్. As the consciousness of an individual becomes saturated by altruistic feeling, he becomes endowed with the qualities which we have mentioned, and thereby his development takes place. అంటే అందరినీ ప్రేమించడం వల్ల ఏం జరుగుతుందంటే ఆయనలో ఏ ఏ లక్షణాలు రావాలో
ఆయన పరిపూర్ణమై ఉంటాడనమాట. అప్పుడు మనం ఏమేమి క్వాలిటీస్ అవసరం అనుకున్నాం, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఇది వీడియో అభివృద్ధికి కాదు, ఓన్లీ కావాల్సిన ఆడియో లక్షణాలన్నీ వస్తాయి. అంతే. కనిపించరా? కనిపిస్తాం. వినబడుతోందా రామ్మోహన్ రావు గారు? మ్యూట్ చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేయండి, వినేటప్పుడు మ్యూట్ చేయండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పారాడాక్సెస్. నేనే మ్యూట్ చేసిన. ఇదేంటంటే ఒక అంటే వ్యతిరేకంగా ఉన్నట్టు ఉంటుంది. ఆఫ్ ద ఇన్నర్ లైఫ్ దట్ వన్ మస్ట్ లెర్న్ టు హెల్ప్ అండ్ బీ యాక్చువల్లీ హెల్ప్ఫుల్ వితౌట్ ఫీలింగ్. అంటే ఇన్నర్ లైఫ్ లో ఇది ఒక పారాడాక్స్ లా కనబడుతోంది. వన్ మస్ట్ లెర్న్ టు హెల్ప్ అండ్ బీ యాక్చువల్లీ హెల్ప్ఫుల్ వితౌట్ ఫీలింగ్ దట్ వన్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు హెల్ప్. ఇది మనకి పారాడాక్స్ ఏంటంటే, మనం హెల్ప్ చేసేటట్టుగా సంసిద్ధంగా ఉండాలి, చెయ్యాలి, కానీ చేసినటువంటి కర్తృత్వాభిమానం పెట్టుకోకూడదు. నేనే కదా హెల్ప్ చేస్తున్నానని పెట్టుకోకూడదు. అందుకని పారాడాక్స్ అంటే హెల్ప్ అయితే చేస్తూ ఉండాలి, హెల్ప్ చేయడం నేర్చుకోవాలి. శంకర్రావు గారు నమస్కారం, చెప్పండి. జూమ్ ఓపెన్ చేయలేదా మీరు? చెయ్యండి, ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయింది. లేదు లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు చూడండి. నిన్న మనకి ఏం చెప్పారంటే, ఆల్ట్రూయిజం అంటే అంతటినీ ప్రేమించడం అన్న దాని వల్లే సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. అలాగే కాన్షియస్నెస్, ఒక వ్యక్తి యొక్క కాన్షియస్నెస్ అది ఎప్పుడు తృప్తికరంగా అవుతుందంటే, ఈ అంతటినీ ప్రేమించడం అనే స్థితి వల్ల ఆయన సంపూర్ణమైన స్థితికి వస్తాడు. అప్పుడు ఆయన తృప్తి పడతాడు, అంటే సంతృప్తి ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఆయన పై మనం చెప్పుకున్న నిన్న లక్షణాలన్నీ ఆయనకు వస్తాయి, విచ్ యూ హ్యావ్ మెన్షన్. అందువల్ల ఆయన అభివృద్ధి సాధ్యం. ఇట్ ఈస్ వన్. అయితే మనకి ఇది పారాడాక్స్ లా ఉంటుంది. ఒకవైపు ఏమంటారంటే హెల్ప్ అదర్స్, ఇంకోవైపు ఏమంటారంటే హెల్ప్ చేస్తున్నానన్న ఫీలింగ్ వదిలి. ఇట్ ఈస్ ద మోస్ట్ హంబుల్. హూ ఈస్ ద మోస్ట్ ఈజ్, ఇది ఏంటంటే చాలా హంబుల్ విషయం అనమాట. హూ ఈస్ ద మోస్ట్ వైజ్ అండ్ ద బెస్ట్ క్వాలిఫై టు బి ఆఫ్ సర్వీస్ టు ది వరల్డ్. ఎవరైతే ప్రపంచం అంతటికి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు హంబుల్ గా ఉంటారు, ఎంతో విజ్డమ్ ఉంటారు. సేవ చేయాలంటే జ్ఞానం ఉండాలి, అందుకని చాలా జ్ఞానం ఉంటుంది, మంచి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అర్హతలు ఉంటాయి, తర్వాత హంబుల్ గా ఉంటారు. ఆల్ట్రూయిజం ఈజ్ ఎ టెక్స్చువల్ చేంజ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద మైండ్. అంటే ఇది ఒక రకంగా మానసికమైన వృత్తిలోని తేడా వస్తుంది. మోర్ దాన్ స్పెసిఫిక్ యాక్షన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ కైండ్. మరి ఏది చేయడం వల్ల అంత మార్పు రాదు, కానీ అంతటినీ ప్రేమించడం వల్ల మనస్సు యొక్క తీరులో మార్పు వస్తుంది. స్పెసిఫిక్ యాక్షన్ అన్నమాట. అంటే మరి ఏ స్పెసిఫిక్ యాక్షన్ వల్ల అంత మార్పు రాదుట. చూసారా, ప్రేమ, అంతటినీ ప్రేమించడం వల్ల ఇది సంభవం. వెన్ దేర్ ఈస్ ద రైట్ స్టేట్ విత్ ఇన్, మన లోపల నిజమైన రైట్ స్టేట్ ఉన్నప్పుడు రైట్ యాక్షన్ టేక్స్ ప్లేస్ ఆటోమేటికల్లీ. రైట్ స్టేట్ మనలో ఉంటే రైట్ యాక్షన్ దాని అంతట అదే జరుగుతుంది. Remember always that true occultism or theosophy is the great renunciation of self unconditionally and absolutely in thought as in action. చూసారా, నిజమైనటువంటి అక్కల్టిజం, థియాసఫీలో చెప్పే అక్కల్టిజం ఏమిటి అంటే గొప్ప త్యాగం, ఆత్మత్యాగం. నేను ఇందుకోసం చేస్తున్నాను అన్న కండిషన్ లేకుండా అన్కండిషన్ గా ఆత్మత్యాగం చేయడం. అబ్సల్యూట్లీ, సంపూర్ణంగా, ఆలోచనలో, పనిలో, అన్నిట్లో కూడా తనని తాను త్యాగం చేసుకోగలరు. ఇట్ ఈజ్ ఆల్ట్రూయిజం అండ్ ఇట్ థ్రోస్ హిమ్ హూ ప్రాక్టీసెస్ ఇట్ అవుట్ ఆఫ్ క్యాల్కులేషన్ ఆఫ్ ద ర్యాంక్స్ ఆఫ్ ద లివింగ్ ఆల్ టుగెదర్. ఇక్కడ హెచ్పివి గారు ప్రాక్టికల్ అక్కల్టిజం లో చెప్పిన వాక్యం ఇది. అంటే ఇట్ ఈజ్ ఆల్ట్రూయిజం. ఏది ఆల్ట్రూయిజం అంటే
ఇట్ థ్రోస్ హిమ్ హూ ప్రాక్టీసెస్ ఇట్. ఎవరైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారో ఆయన్ని బయటికి తోసేస్తుంది. ఏంటి, లెక్కలు పెట్టుకోవడం నుంచి, ర్యాంకుల నుంచి, మొత్తం అంటే నేను ఇంత ర్యాంకుకి వచ్చాను, నేను ఇంత లాగా వచ్చాను, ఇవన్నిటి నుంచి బయటకు పడేస్తుంది ఆల్ట్రూయిజం. అందరినీ ప్రేమించడంలో మనం ఎంత ముందుకు వెళ్ళామన్నది కూడా మనకు ఉండదు. యాజ్ వీ హ్యావ్ సీన్, altruistic realization is that state in which self-will and the desire to mold life into patterns of one's own making come to an end. చూసారా, మనం చూసినట్టుగా ఆల్ట్రూయిస్టిక్ గా రియలైజ్ చేసాం అనుకోండి, అంటే ఏంటి, అందరినీ ప్రేమించడం ద్వారా వచ్చిన రియలైజేషన్ అన్నది ఏమిటి, ఎటువంటి స్థితి అంటే సెల్ఫ్ విల్, ఇచ్ఛాశక్తితో, అండ్ ద డిజైర్ టు మౌల్డ్ లైఫ్, లైఫ్ మౌల్డ్ చేయాలి అనే కోరిక మనం అనుకున్న ప్యాటర్న్స్ లోకి, ఆఫ్ వన్స్ ఓన్ మేకింగ్, నేను అనుకున్న విధానంలో నా జీవితాన్ని చేసుకుంటాను అనేది అంతమైపోతుంది. అంటే నేను మోక్షాన్ని పొందుతాను, నేను ఇది ఇలాగే ప్రవర్తిస్తాను, అలాంటి వేలో జీవిస్తాను, ఇవన్నీ ఆల్ట్రూయిజంలో ఎండ్ అయిపోతాయి. ఐ థింక్ యు ఆల్ అండర్స్టాండ్ ద సెంటెన్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగొచ్చు. అంటే ఆల్ట్రూయిజం వల్ల ఏంటవుతుందంటే, తాను ఒక ప్యాటర్న్ పెట్టుకుని నేను ఇలాంటివి చేస్తాను, ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ టైంకి ఇది చేస్తాను, ఈ ప్యాటర్న్ అంతా విలీనం అయిపోతుంది. అండ్ ద డిజైర్ టు మౌల్డ్ లైఫ్ ఇంటూ ప్యాటర్న్స్ ఆఫ్ వన్స్ ఓన్ మేకింగ్, తను అనుకున్నట్టుగా తను ఒక ప్యాటర్న్ సృష్టించుకోవడం, ఇవన్నీ కూడా అంతం అయిపోతాయి. ఆల్ట్రూయిజం is impossible as long as the personal self with its vanity and pride. ఈ అందరినీ ప్రేమించడం అనేది అసాధ్యం ఎప్పుడైతుందంటే, పర్సనల్ సెల్ఫ్ అనేది దానికున్న గొప్పలతోటి, అహంకారంతో ఎగ్జిస్ట్, అంటే నేనే ఇంత అనేది ఎక్కడైతే పోతుందో అప్పుడు మాత్రమే ఆల్ట్రూయిజం ఉంటుంది. ఈ అహంకారం, గర్వం ఉన్నంతసేపు మాత్రం ఆల్ట్రూయిజం ఉండదు. ఆల్ట్రూయిస్టిక్ ప్రోగ్రెషన్ ఇస్ స్కిల్ ఇన్ ద వైపింగ్ అవుట్ ఆఫ్ ద పర్సనల్ సెల్ఫ్. చూసారా, ఆల్ట్రూయిస్టిక్ గా ప్రోగ్రెస్ అవ్వడం అంటే పర్సనల్ సెల్ఫ్ ని కంప్లీట్ గా తుడిచి పారేయడమే, విచ్ టేక్స్ ప్లేస్ త్రూ అండర్స్టాండింగ్ ద మూవ్మెంట్స్ ఆఫ్ దట్ పర్సనల్ సెల్ఫ్. కృష్ణమూర్తి గారు చెప్పినట్టు చెప్తున్నారు, అండర్స్టాండింగ్ ఆఫ్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ద పర్సనల్ సెల్ఫ్. ఆ పర్సనల్ సెల్ఫ్ ఎలా ఎలా మూవ్ అవుతుంది, సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ ద మైండ్. ఇక్కడ అవన్నీ మనం అవగాహన చేసుకోవడం వల్లే వాటిని తుడిచి పారేయగలం. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. ఇట్ ఈస్ నాట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. మనకేమో భగవంతుడు అంటే భయం వల్ల మాత్రం జ్ఞానం అనేది ఆరంభం అవదు. చాలా మంది అలా చెప్తారు కదా, బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అనేది ఫియర్ ఆఫ్ గాడ్ తో మొదలవుతుంది అన్నది కాదు. బట్ ద నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్. సెల్ఫ్ కోసం తెలుసుకోవడమే జ్ఞానం. సెల్ఫ్ నాలెడ్జ్ ఆర్ ఆత్మ విద్య, టు యూస్ ద సంస్కృత్ టర్మ్, ఇస్ ద ఓన్లీ కైండ్ ఆఫ్ ఆల్ట్రూయిజం. అంటే ఆత్మ విద్య లేకపోతే సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది మాత్రమే ఆల్ట్రూయిజం అన్నమాట. అంటే అంతటినీ ప్రేమించగలిగే స్థితి. దట్ ఎనీ థియోసఫిస్ట్ హూ వుడ్ బి వైజ్ అండ్ అన్సెల్ఫిష్ ఆర్ టు స్ట్రైవ్ ఆఫ్టర్. అందుకని ఏ దివ్య జ్ఞానైనా సరే, ఎవరైతే తెలివైన వాళ్ళు దానికోసమే ప్రయత్నిస్తారు. దేనికోసం? ఆత్మ విద్య. అదే అదొక్కటే ఆల్ట్రూయిజం. ఆత్మ విద్య ఎప్పుడైతే వచ్చిందో ప్రేమ అన్నది అక్కడ ఉంటుంది. ఈ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది. షల్ ఐ స్టాప్? మీ అవగాహన చెప్తారు కదా. ఫస్ట్ థింగ్ ఎక్కడ అర్థం కాలేదో అడగండి. అర్థమైందా అందరికి? శారద గారు అర్థమైందా? అర్థమైందా మీకు? పూర్తిగా అర్థం కాలేదేమో. అంటే ఎప్పుడైతే నేనేమో నా ఆత్మ నా మోక్షం కావాలి అనుకున్నసేపు రాదు మనకి. కేవలంగా ఆల్ట్రూయిజం అంటే ప్రేమ అన్న దాంతో సంభవం. ఈ ఆల్ట్రూయిస్టిక్ లైఫ్ అన్న దాంట్లో స్వార్థం ఉండడానికి లేదు, అహంకారం ఉండడానికి లేదు. అలాంటప్పుడు మాత్రమే ఆ పురోభివృద్ధి చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అహం లేనప్పుడు, హంబుల్ గా ఉన్నప్పుడు, ఆ తర్వాత వ్యానిటీ అంటే గొప్పలు, నేనే ఇంత చేసేస్తున్నాను, ఆ గొప్పలు లేనప్పుడు మాత్రమే అంతటినీ ప్రేమించగలిగే స్థితి సంభవం. ఆ స్థితిలోంచి సెల్ఫ్ నాలెడ్జ్ అనేది సంభవం. సెల్ఫ్ నాలెడ్జ్ ఉన్న దగ్గరే ఉండేది ఆల్ట్రూయిజం. అర్థమైందా? వసంతలతకు సిగ్నల్ కట్ అవుతుంది.
హనుమంతరావు గారు మీరు చెప్తారా? మీరు అన్మ్యూట్ చేసుకోవాలి హనుమంతరావు గారు, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. ఆల్ట్రూయిజం ఈజ్ ఎన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అన్నారు. అంటే అది పరోపకార బుద్ధి మన ఆత్మ ఉన్నతిలో భాగమే. ఆత్మ ఉన్నతిలో పరోపకార బుద్ధి ఒక భాగము. అలానే వ్యక్తి యొక్క ప్రజ్ఞ పరోపకార బుద్ధి లేక పరమ ప్రేమతో నిండిపోతే పూర్తిగా అతనికి పైన చెప్పిన లక్షణాలు ఉంటాయని చెప్పారు. అంటే ఆ లక్షణాలు నిన్న చెప్పారు: గ్రేట్ డెలికసీ, హ్యూమిలిటీ, సెన్సిటివిటీ. దానివల్ల ఆత్మోన్నతి వృద్ధి అవుతుంది, జరుగుతుంది అని చెప్పారు. అలానే ఒక వ్యక్తి సహాయం చేయగలనో లేదో చూసుకోకుండా సహాయం చేయడానికి, సహాయం చేయాలని తెలుసుకోవడం వైరుధ్యం ఉంది. ఎవరైతే తన తెలివితేటలతో ప్రపంచానికి బాగా సేవ చేయడానికి అర్హులో అతను చాలా వినయంగానే ఉంటాడు. ఆల్ట్రూయిజం వల్ల మనస్సు యొక్క లక్షణాల్లో, దాని ఆకృతిలో మార్పు వస్తుంది. అంతరంగము సరైన స్థితిలో ఉంటే, అంటే రైట్ యాక్షన్ టేక్స్ ప్లేస్ ఆటోమేటికల్లీ చెప్పారు. రైట్ థాట్ ఉంటే రైట్ యాక్షన్ ఉంటుంది అని. రైట్ స్టేట్ ఉంటే అంటే ఎటువంటి నిబంధన లేకుండా అన్కండిషనల్, సంపూర్ణంగా స్వార్థాన్ని చేసించడం. అంటే ఆత్మత్యాగం చేస్తే వాళ్ళకి గుప్త విద్య లేక దివ్య జ్ఞానం ఉంటుందని చెప్పారు. ఆలోచన క్రియల్లో కూడా స్వార్థం ఉండకూడదు. థాట్ అండ్ యాక్షన్ లో కూడా సెల్ఫిష్నెస్ ఉండకూడదు. తర్వాత స్వార్థము, గర్వము ఉంటే ఆ వ్యక్తికి ఆల్ట్రూయిజం అనేది ఉండదు. అహం లేనప్పుడు మాత్రమే ఆల్ట్రూయిజం సాధ్యమవుతుంది అని చెప్పారు. తను అనుకున్న ప్యాటర్న్ లో జీవించడం, అది ఆల్ట్రూయిజం లో విలీనం అయిపోతుంది, అది ఎండ్ అయిపోతుంది. ఇంకా అంటే పర్సనల్ సెల్ఫ్ ను వదిలేయడమే ఆల్ట్రూయిజం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటేనండి, మనకి అందరికి మేడం బ్లవెట్స్ కి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే త్యాగం ఒకటే మార్గం అన్నారు, హెల్పింగ్ అదర్స్ మార్గం అన్నారు. ఎలాగా అంటే వెన్ యు ఆర్ హెల్పింగ్ అదర్స్ మీ ఈగో పోతుంది, మైండ్ ప్యూరిఫై అవుతుంది వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఆటోమేటిక్ గా మీరు ఏదైతే ఉన్నత స్థాయో అక్కడికి వెళ్ళిపోతారు. చూడ్డానికి ఎలా ఉంది, ఇదేమిటి పై వాళ్ళు సేవ చేయి అని అన్నారు. తనకి మించిన, తనకు మాలిన ధర్మం అంటే ఆ సేవ చేయమన్నారు, తన కోసం ఆలోచించకుండా. అలా చేయడంలో ఏం జరుగుతుంది, మన సెంటర్స్ అన్ని విచ్చుకుంటాయి. చేస్తే తెలుస్తుంది, థీరీగా ఉంటే తెలియదు. వసంతలత, నీకు కట్ అయిపోయిందా, చెప్తావా? కొంత కట్ అయిపోయింది కానీ కొంత వినిపించింది. అంటే ఈ రోజు ఆల్ట్రూయిజం గురించి చెప్తున్నారు. ఆల్ట్రూయిజం అనేది అంటే అందరినీ స్వార్థరహితంగా ప్రేమించడం అనేది ఎంత మంచి గుణం అంటే, దాని అది ఉన్నప్పుడు మనం ఎప్పుడు అంటే కర్తృత్వ భావన లేకుండా మనం పని చేస్తాము. ఆ తర్వాత అది వికసించిన రోజు ఏంటంటే అది మన సెల్ఫ్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్. ఏ రోజైతే ఆల్ట్రూయిజం ఉంటుందో మనకు అంటే మా అలాంటి క్వాలిటీని మనం పెంపొందించుకుంటాము. అప్పుడు మనకి పర్సనల్ గా సెల్ఫ్ అని కానీ, పర్సనల్ కోరికలని కానీ అవేమి ఉండవు, అవన్నీ పోతాయి. ఇచ్చా పర్సనల్ గా నేను ఇది చేస్తాను, అది చేస్తాను, నాకు కావాలి అలా ఇలాంటివన్నీ పోయి కేవలం మన మిగతా వాళ్ళ కోసమే, ప్రపంచం అదే సొసైటీ కోసమే మనము పని చేస్తాము, బతుకుతాము. ఆల్ట్రూయిజం అంటే పరోపకారం అని కూడా మీనింగ్ ఉంది ఆయన చెప్పినట్టుగా. అంటే పరోపకారమే సర్వస్వంగా జీవిస్తూ ఉంటే అసలైన అభివృద్ధి సంభవం. అక్కడ అహంకారం అదే రాక
భగవంతుడు మీద ఏంటది, భగవంతుడు అంటే భయం అనేది నిజమైనటువంటి జ్ఞానం కాదు. అసలైంది ఆత్మ విద్య. అంటే సెల్ఫ్ నాలెడ్జే ఇంపార్టెంట్. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుసుకుంటావు అంటే సెల్ఫ్ అనేది నశించిపోయినప్పుడే నీకు ఈ విషయం తెలుస్తుంది. అలాగే గొప్పలు, గర్వం ఇవేమీ లేకుండా ఉన్నప్పుడే అసలైన త్యాగం అన్నది. అంటే ఆల్ట్రిజంలో ఉండవు. అవి ఉంటే అది ఆల్ట్రిజం కాదు. అందుకని ఆ సెల్ఫ్ రినౌన్సియేషన్ అన్నది చాలా గొప్పది అనమాట. అది ఆచరించిన వాళ్ళకే తెలుస్తుంది. మరణానంతర స్థితిలో కూడా సెల్ఫ్ రినౌన్సియేషన్ ఇస్ ద హైయెస్ట్ క్వాలిటీ అనమాట. ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీరు అడగొచ్చు, ఏమైనా అడగొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు, మీరైనా మాట్లాడొచ్చు. మీరు కూడా ఏమైనా అడగొచ్చు. నిస్వార్థంగా నేను నాది అనుకోకుండా చేయడం కూడా దీని కిందే వస్తుందండి. అంటే నేను ఒక డౌట్ అడుగుతాను, మీరు చెప్తారా? అయితే మీరు అడగకపోతే నేనే అడుగుతాను. మరి అన్ని చోట్ల మేడం గారు ఇందాక క్యాల్కులేషన్ ఆఫ్ ది ర్యాంక్స్ అనేది పదం వాడారు. ఏంటండి? క్యాల్కులేషన్ ఆఫ్ ది ర్యాంక్స్ ఆఫ్ ది అదే నేను చెప్పాను కదా, ఒక ప్యాటర్న్ ప్రకారం ఒక క్యాలిక్యులేషన్ ర్యాంక్స్. నేను ఇంత స్థితికి వచ్చానా, అంత స్థితికి వచ్చానా, ఇవన్నీ ఆల్ట్రిజం లో డ్రాప్ అయిపోతాయి. కరెక్టే. అయితే నేనేమంటున్నానంటే, అందరూ భజన చెయ్యి, ధ్యానం చెయ్యి, పూజలు చెయ్యి చెప్తారే, దివ్య జ్ఞానంలో త్యాగం చెయ్యి అంటున్నారు. అదేమైనా పైకి వస్తున్నామా దానివల్ల? శారద గారు చెప్పాలి దీనికి ఆన్సర్. ఇంత మహాత్ములందరూ బ్లవెట్స్కి ద్వారా ఏం పలికించారంటే, త్యాగం వల్లే మనిషి పైకి వస్తారని. మనిషి అభివృద్ధి, నిజమైన అభివృద్ధి త్యాగం వల్ల అన్నారు. శారద గారు, మీరు ఆ డౌట్ అడుగుతారేమో అనుకున్నాను. త్యాగము అంటే ఇక్కడ మన ప్రేమ అవన్నీ చెప్పుకుంటున్నాం కదా మేడం. త్యాగం అంటే ఎప్పుడు ఇతరులకి సహాయం చేసినప్పుడు తన కోసం ఆలోచించకుండా త్యాగం, ఆ సేవ చేయాలట, ఆ సహాయం చేయాలి. ఎక్కడైనా అవకాశం వస్తుందా అని వేచి ఉండాలి మనం. అలాంటి సేవ, అహం లేని సేవ, గొప్పలు లేని సేవ. అదొక్కటే ఆత్మాభివృద్ధికి మార్గం. అంటే ఆత్మస్థితి, అసలైన అభివృద్ధికి అదే మార్గం అన్నారు. మరి మీరు డౌట్ అడగలేదే? అక్కడ మనం ప్రేమ ఉన్నప్పుడు ఇంకా అవన్నీ ఏమి ఉండవు, ఆటోమేటిక్ గా అక్కడ ఆ ప్రేమ అనే దాంట్లో అది అంటే ఆ ఇతరులకి పరోపకారం, ఆల్ట్రూయిజం కి ఇప్పుడే నేను కూడా చూస్తే పరోపకారం అనే ఉంది. ఎంత ఉపకారం చేస్తూ ఉంటే తన కోసం తను ఆలోచించకుండా, తన సౌఖ్యం కోసం తన కోసమే ఆలోచించకుండా త్యాగం చేయమంటున్నారు. ఇదేదో విచిత్రంగా ఉంది కదా. అంటే నిస్వార్థమైన ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతాయని మనం ముందు క్లాసెస్ లో అనుకున్నాం కదా మేడం. కానీ మీకు ఇంతకు ముందు అలా ఎప్పుడు లేదు కదా. మనకు మామూలుగా మార్నింగ్ క్లాసెస్ కూడా ఎక్కడైతే నిస్వార్థమైన ప్రేమ అంటే అది కాదు. అందుకే కదా మీరు ధ్యానము పూజలే చేసేవారు కదా. అంటే తప్పుగా అంటం లేదు, అంటే అదే మార్గం అని కదా అనుకునేవారు. మనందరం అలాగే అనుకుంటాం కదండి. పరమ గురువులు మా బ్లవెట్స్కి ద్వారా ఏం చెప్పారంటే, నిస్వార్థమైన సహాయం చేయడం వల్లే ఉన్నత స్థాయికి వస్తామంటున్నారు. ఇది కొంచెం విచిత్రంగా లేదా? ఏం వసంతలత? విచిత్రం ఎలాగా? ఇదే కరెక్ట్. ఆ భగవంతుడిని కూడా మనమే ఏర్పరచుకున్నాం, మనమే సృష్టించుకున్నాం. భగవంతుడిని మనం ఊహించిందే. అదే ధ్యానంలో కూడా ఏం జరుగుతోంది? మనస్సు యాక్టివిటీస్ లో మునిగిపోతున్నాం. అందుకని అందరికీ సాధ్యమైనది, హయ్యెస్ట్ స్టేట్కి వెళ్ళేది ఏంటి అంటే సెల్ఫ్ సాక్రిఫైస్. సెల్ఫ్ ను కూడా సాక్రిఫైస్ చేయమంటారు. అంటే నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే, వీ హావ్ టు థింక్ ఆఫ్ వాట్ వీఆర్ రీడింగ్. మనం ఆలోచించాలి దానికోసం కదా. అవునవును. అంటే
ఇప్పుడు మెడిటేషన్ అవన్నీ అనుకుంటున్నాం కదా, అది కాదు నిజమైనది, ఇది కూడా ఇది అనేది. అవును, అది అది మీరు అడుగుతారు అనుకున్నాను. అంటే నాకు అర్థమైంది కాబట్టి ఇంకా అడగలేదు మేడం. అవునా, అనుపమ గారికి అర్థమైందా? శంకర్రావు గారు ఎంటర్ అవ్వలేదు ఇవాళ. అంటే నిస్వార్థంగా మెడిటేషన్ మనం ఏది ఆశించకుండా చేసే సేవే ఆల్ట్రూయిజం అంటే. దానివల్లనే ఉన్నత స్థాయికి వెళ్తాం, అభివృద్ధి. దానివల్ల ఉన్నత స్థాయికి వెళ్తాం. కరెక్ట్. ఆ ఏకత్వానుభూతి కూడా దానివల్లే వస్తుంది. అవునండి, అవును. రామ్మోహన్ రావు గారికి అర్థమైందా? మ్యూట్ లో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ మీద నొక్కండి. ఇంకా అది రాలేదు. ఓకే, అయితే ఇవాళ క్లోజ్ చేద్దాం. ఇంకా 1 minute కూడా లెస్ దాన్ అలాగే 1 minute ఉంది. 1 minute 50 minutes 6 seconds. సో ఎవ్రీబడి అండర్స్టాండ్, అందరికీ అర్థమైందా? ఈ టాపిక్ ఏంటంటే వే టు సెల్ఫ్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానానికి మార్గం అని రాధాబన్యార్ గారు రాశారు. ఇందులో ఉన్నవన్నీ కూడా చాలా ఉన్నతమైన లోతైన విషయాలు. మనం ఆ పుస్తకం చదువుతున్నాం. పుస్తకం చిన్నదే గాని అర్థం చాలా లోతైంది. రామ్మోహన్ రావు గారు అన్మ్యూట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే, ఇంకా 1 minute లో అయిపోతుంది. ఎవరైనా ఒక డౌట్ అడిగితే అది అందరికీ హెల్ప్ అవుతుందండి. డౌట్ అడగడం అంటే మీకు రాదని కాదు. ఇవాళ ఇది క్లోజ్ చేసేద్దాం. ఇది 1 minute అయిపోతే క్లోజ్ అయిపోయింది. లెస్ దాన్ 1 minute ఉంది. అది ఆలోచించండి. ఇతరులకు సహాయం చేస్తే ఎలా ఉన్నత స్థాయికి వెళ్తామని ఆలోచించండి. అందరూ చెప్పారని వినడమే కాదు, మనం ఆలోచించాలి. ఆ ఫ్రీడమ్ మనకు ఉంది.